హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గడ్డా టెలివిజన్. ఈరోజు మనము ముందు వీడియోలో యూట్యూబ్ వ్యూస్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే చూసాము సబ్స్క్రైబర్స్కి. ఈరోజు కూడా మనం యూట్యూబ్కి సంబంధించిన కొన్ని డౌట్స్ని చూద్దాము. అంటే ముందుసారి వ్యూస్ అవి చూసాం కదండి, ఈసారి అలాంటివి కొన్ని క్వశ్చన్స్ చూద్దాము, మీ డౌట్స్. హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్లు సార్ని అడుగుదాం మనం. రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి సార్? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎవరైనా మనము ఏదైనా స్టాక్ ఫుటేజో లేకపోతే వేరే వాళ్ళ ఫుటేజ్ మనము తీసుకొని దాన్ని ఎడిట్ చేస్తాం కదండి, అది రీయూజ్డ్ ఫుటేజ్ అనమాట. అంటే వేరే వాళ్ళు పెట్టిన వీడియోస్ మళ్ళీ సేమ్ రిపీట్ చేసి మనము దాన్ని కొన్ని చేంజెస్ చేస్తాము, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి మన కంటెంట్గా పెట్టుకుంటాం కదండి, దాన్ని రీయూజ్డ్ కంటెంట్ అంటారు. అంటే ఆల్రెడీ పెట్టిన వీడియోస్నే మనం పెట్టుకొని జస్ట్ కొంచెం క్లిప్ వరకు, అంటే ఫుల్ వీడియో పెడితే స్ట్రైక్ వస్తుందండి. అంటే మనము కొద్దిగా మాత్రం పెడతాం, కొద్దిగా పెట్టినా కూడా మనకి రీయూజ్డ్ కంటెంట్ కింద వస్తుందన్నమాట అది. అందుకు వాళ్ళ ఫుటేజెస్ అనేది వాళ్ళు వాడినట్టు మనం పెట్టకూడదు అనమాట. రీయూజ్డ్ కంటెంట్ వస్తే మనకి మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వదు అనమాట. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్. మన వీడియోస్ ఎప్పుడు వైరల్ అవుతాయి సార్? మన వీడియోస్ వైరల్ అవ్వాలంటే మెయిన్గా 3 కండిషన్స్ అండి. 3 కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అది ఏమంటే ఫస్ట్ వన్ వచ్చి మన టైటిల్ అనేది డిఫరెంట్గా ఇవ్వాలన్నమాట. అంటే అందరూ రొటీన్గా పెట్టినట్ల డిఫరెంట్గా, అంటే రొటీన్గా పెట్టినట్లు పెట్టకూడదు అనమాట. మనం కొద్దిగా డిఫరెంట్గా పెట్టాల. దాంతోపాటు ఎస్ఈఓ చేస్తాము. ఎస్ఈఓ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట వీడియోస్కి. ఎస్ఈఓ చేసినాక మెయిన్ థంబ్నెయిల్ అనమాట. థంబ్నెయిల్ ఎంత బాగుంటే అంత బాగా వీడియో వైరల్ అయ్యేక అవకాశం ఉంటుంది. ఇవన్నిటితో పోలిస్తే ఇంకా మన కంటెంట్ అనమాట, మన కంటెంట్ ఎంత ఎంగేజింగ్గా ఉందో దాన్ని బట్టి కూడా మన వీడియోస్ వైరల్ అవుతాయి అన్నమాట. మన కంటెంట్ ఏదైనా 10 minutes వీడియో కంటెంట్ పెట్టామనుకోండి, ఆ 10 minutesలో యావరేజ్ వ్యూ డ్యూరేషన్ చూస్తుందన్నమాట యూట్యూబ్. అంటే వ్యూవర్స్ అందరూ యావరేజ్గా ఈ 10 minutes వీడియోని 5 minutes వరకు చూసారా, 7 minutes వరకు చూసారా అనేది చూస్తుందండి. అంటే యావరేజ్ డ్యూరేషన్ 10 minutesకి ఒక 1 minute to 2 minutes వచ్చింది అనుకోండి, అప్పుడు వీడియో అనేది వైరల్ అవ్వదన్నమాట. మనకి ఇప్పుడు వీడియో 10 minutes అయితే 5 minutes పైన యావరేజ్ డ్యూరేషన్ ఉన్నట్లయితే ఆ వీడియో ఎక్కువ వైరల్ అవుతుంది అన్నమాట. అంటే లక్షల్లో వ్యూస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మన వీడియో స్టార్టింగ్ అప్లోడ్ చేస్తేనే ఆ వీడియో 100 మందికి చూపిస్తుందండి మన వీడియో అనేది. ఆ 100 మందిలో ఎంతమంది క్లిక్ చేశారు, అంటే మన థంబ్నెయిల్ చూసే కదండి క్లిక్ చేసేది వాళ్ళు. ఆ థంబ్నెయిల్ని 100 మందిలో ఎంత పర్సెంటేజ్, ఒక 10%, 20%, ఎంతమంది పర్సెంటేజ్ క్లిక్ చేశారనేది సిటిఆర్ అంటారు. అంటే క్లిక్ త్రూ రేట్ అనమాట. ఆ క్లిక్ త్రూ రేట్ ఎంత పెరిగితే, ఒక 10 పైన ఉంటే అది బెస్ట్ క్లిక్ త్రూ రేటే. అంటే 100కి 10 మంది క్లిక్ చేస్తే మన థంబ్నెయిల్ చూడగానే ఆ సిటిఆర్ కూడా బాగుండాలన్నమాట. ఇంకా మెయిన్ వచ్చి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అండి. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ మీరు అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆడియన్స్ని ఎంగేజింగ్గా, అంటే స్కిప్ చేయకుండా ఇంట్రెస్టింగ్గా కంటెంట్ క్రియేట్ చేసినట్లయితే మీకు యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది చాలా పెరుగుతుంది. దానివల్ల వీడియో వైరల్ అయ్యేకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్. సబ్స్క్రైబర్స్ ఫాస్ట్గా పెరగాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబర్స్ మీకు ఫాస్ట్గా పెరగాలంటే, ఇప్పుడు మీరు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశారు, సబ్స్క్రైబర్స్ ఉండరు, మీరు కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళు ఏం చేస్తారంటే స్టార్టింగే లాంగ్ వీడియోస్ అన్నీ కాన్సన్ట్రేట్ చేస్తారు, వ్యూస్ రాలేదంటారు. మెయిన్ సబ్స్క్రైబర్స్ పెరగాలంటే మనకి షార్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలండి. ఎంత చిన్న ఛానల్ అయినా పెద్ద ఛానల్ అయినా షార్ట్స్ అనేది ఎక్కువ వైరల్ అవుతాయి అన్నమాట. అంటే లాంగ్ వీడియోస్ అనేది ఆడియన్స్ అంతగా ఎక్కువ చూడరు అనమాట. అంటే బోరింగ్, అంటే కొత్త ఛానల్స్, మెయిన్లీ కొత్త ఛానల్స్ వాళ్ళది లాంగ్ వీడియోస్ అనేది రీచ్ కాదనమాట. యూట్యూబ్ అంత విన్న పుష్ చేయదు. ఒక వాళ్ళు 10-20 వీడియోస్ పెట్టినాక పుష్ చేస్తుంది అనమాట కొత్త ఛానల్ పెట్టిన వాళ్ళకి. అదే షార్ట్సే పెట్టినారనుకోండి కొత్త ఛానల్, అంటే లాంగ్ వీడియోస్తో పాటు షార్ట్స్ కూడా రెడీ చేసి పెట్టినట్లయితే ఆ షార్ట్స్ అనేది ఆడియన్స్ ఎక్కువ మంది చూస్తారనమాట. ఎందుకంటే షార్ట్స్ అనేది ఒక 10-15 seconds ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎప్పుడైనా టైంపాస్ అయినప్పుడు కానప్పుడు ఇట్లా సెల్ స్క్రోల్ చేసుకుంటే షార్ట్స్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటారు. అందుకే షార్ట్స్కి మనకి ఎక్కువ రీచ్ ఉంటుంది, ఆడియన్స్ కూడా ఎక్కువ ఎంగేజ్ అవుతారనమాట షార్ట్స్కి. షార్ట్స్ ద్వారా మనకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట లాంగ్ వీడియోస్తో పోలిస్తే. అందుకు షార్ట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసి షార్ట్స్ పెడుతూ ఉండండి. షార్ట్స్ కూడా దానివల్ల ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ రావడానికి ఇదే అండి ట్రిక్.
ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్. కాపీరైట్ స్ట్రైక్ వస్తే ఛానల్ మానిటైజ్ అవుతుందా? కాపీరైట్ స్ట్రైక్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయండి కాపీరైట్లోనే. అంటే ఒకటి కాపీరైట్ స్ట్రైక్ ఒకటి, కాపీరైట్ క్లెయిమ్ ఒకటి ఉంటుందన్నమాట. అంటే కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఎవరిదన్నా మ్యూజిక్ కానీ ఎవరిదన్నా వీడియోస్ కానీ వాడుకున్నాం అనుకోండి, అంటే వాయిస్ ఓవర్ మనది ఇచ్చి ఒకవేళ మన వీడియో ఉంటుంది, వాళ్ళ ఆడియోని వాడుకున్నాం అనుకోండి, ఏదైనా సాంగ్ ఏదైనా, అప్పుడు మనకి క్లెయిమ్ వస్తుందన్నమాట. అంటే స్ట్రైక్ రాదు. క్లెయిమ్ అంటే ఏమంటే అర్థము, ఇప్పుడు వాళ్ళ ఆడియో మనం వాడుకున్నాం కాబట్టి మన వీడియోకి మానిటైజ్ ఎనేబుల్ అవుతుంది, కాకపోతే డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే క్లెయిమ్ వచ్చిన వీడియోకి. అందుకు క్లెయిమ్ అంటే వాళ్ళకి వాళ్ళ దాన్ని మనం యూజ్ చేసుకున్నందుకు కాపీరైట్ క్లెయిమ్ వస్తుందన్నమాట. అదే స్ట్రైక్ అంటే ఏమంటే వాళ్ళ వీడియోని ఫుల్గా ఒక 9 సెకండ్స్ కంటే ఎక్కువ వాళ్ళ వీడియో ఆడియో 2 వాడుకున్నట్లయితే మనకి కాపీరైట్ స్ట్రైక్ వస్తుందన్నమాట. అంటే వాళ్ళ వీడియో ఆడియో మొత్తం వాడుకుంటే అలా, అంటే వాళ్ళు ఎట్లా పెట్టారో అట్లే వాడుకుంటే మనకి కాపీరైట్ స్ట్రైక్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు కాపీరైట్ స్ట్రైక్ క్లెయిమ్ వస్తే మానిటైజేషన్ ఎనేబుల్ అవుతుందండి. కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది అనుకోండి, అప్పుడు మన ఛానల్ మానిటైజేషన్కి ఎనేబుల్ అవ్వదన్నమాట. అంటే ఒక్క స్ట్రైక్ కూడా ఉండకూడదు అనమాట మానిటైజ్ అవ్వడానికి మనకి. అంటే ఇప్పుడు 3 monthsలో 3 స్ట్రైక్స్ వచ్చినాయి అనుకోండి వరుసగా, మన ఛానల్ అనేది టెర్మినేట్ చేస్తుంది అనమాట యూట్యూబ్. అందుకు మనకు మానిటైజేషన్కి క్లెయిమ్స్ ఉంటే కూడా పర్లేదు, ఇప్పుడు స్ట్రైక్స్ ఉండకూడదు అనమాట. మెయిన్ స్ట్రైక్ ఒక్క స్ట్రైక్ ఉంటే కూడా మనకి మానిటైజేషన్ ఎనేబుల్ ఉండదు. ఎప్పటి వరకు ఆ స్ట్రైక్ 3 months తర్వాత వెళ్ళిపోతుంది. అప్పుడు తర్వాత మళ్ళీ మనము స్ట్రైక్స్ ఉండవన్నమాట. మళ్ళీ 3 monthsలో స్ట్రైక్ వెళ్ళిపోయిన తర్వాత మనం స్ట్రైక్ లైన్ వీడియోస్ అట్లా అప్లోడ్ చేసి మన ఓన్ కంటెంట్ అప్లోడ్ చేసినట్లయితే మనకి మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట.